ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల్లో నకిలీ పాసుల చలామణి విషయంలో పోలీసులు పురోగతి సాధించారు. ఫిబ్రవరి 19 నుండి 26 వరకు ఘనంగా వారం రోజుల పాటు అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. మునుపెన్నడూ లేని విధంగా నకిలీ పాసుల చలామణి విషయంలో మాత్రం జిల్లా ఎస్పీ సీరియస్గా తీసుకున్నారు. 25వ తేదీ రాత్రి రథసప్తమి వేడుకలు మొదలయ్యి సుమారు 2 లక్షల భక్తులు వస్తారని ముందస్తు అంచనాల నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో విఐపీలతో పాటు డోనర్లు అదేవిధంగా 100-500 రూపాయలు టికెట్లు ముందుగానే విక్రయించారు. కాకపోతే ఈ టికెట్ల విక్రయ ప్రక్రియ మాత్రం నకిలీ పాసులు ముద్రించేందుకు ఎంతగానో దోహదపడింది. మునుపెన్నడూ లేని విధంగా ఇంతలా ఏర్పాట్లు చేసినప్పుడు కూడాను అంతమంది భక్తులు ఎలా తాకిడి పెరిగింది అన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు మాత్రం సిసిఎస్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ అధికారులు ముందుగా 12 మంది అనుమాతులు మాత్రం ఈరోజు అదుపులో తీసుకున్నారు. అందులో జిరాక్స్ మిషన్లకు సంబంధించినట్టు షాపుల యజమానులు అదేవిధంగా ఎవరైతే ప్రింటింగ్ మిషన్లు నిర్వహిస్తున్నారో వారిని కూడా అదుపులో తీసుకున్నారు. సుమారు 12 మందిని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు మాత్రం 2 నెలల విచారణ అనంతరం కేవలం 6 మాత్రమే ఇందులో నిందితులుగా తేర్చారు. ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ నకిలీ పాసుల చలామణి కారణంగా భక్తులు తాకిడి పూర్తి స్థాయిలో పెరగడం, ఈ పరిణామాలన్నిటికీ కారణం ఏంటనే విషయం జిల్లా ఎస్పీ సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో మాత్రం 6 మాత్రమే ఈరోజు అదుపులో తీసుకున్న. దీంట్లో పాత్రదారులు మాత్రమే అదుపులో తీసుకున్నారు, కానీ ఈ ప్రింటింగ్ పాసుల ముద్రలో సూత్రధాతులు మాత్రం విడిచిపెట్టారనేటువంటి అనుమానాలు తలెత్తున్నాయి. చూస్తే కనుక 25వ తేదీ అర్ధరాత్రి జయంతి వేడుకలు ప్రారంభమై వేకువజాము 4 అయ్యేసరికి మాత్రం పెద్ద మొత్తంలో డోనర్ పాసులు 500-100 రూపాయల టికెట్లు మాత్రం పోటెత్తడం. ఈ పోటెత్తిన నేపథ్యంలో ముందుగానే క్యూఆర్ కోడ్ను అమలు చేసి ఈరోజు టికెట్ల విక్రయాలు మాత్రం బ్యాంకు ద్వారా చేపట్టడం జరిగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విక్రయించినటువంటి ఆ టికెట్లో కూడా క్యూఆర్ కోడ్ను కూడాను పొందుపరిచారు. కాకపోతే క్యూ లైన్లో ఎక్కడ కూడా క్యూఆర్ కోడ్ పెట్టకపోవడం మాత్రం ఈరోజు నకిలీ పాసుల చలామణికి ఎంతగానో దోహదపడేయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ను అదేవిధంగా ఏదైతే సిసిఎస్ పోలీసులు చేపట్టినటువంటి ఈ దర్యాప్తులో మొత్తం 6 మాత్రమే నిందితులుగా తీర్చారు. అందులో కొండలరావు అదేవిధంగా మణికంఠ సంతోషులతో పాటు హరిప్రసాద్, శ్రీను, రాజు ఈ 3 కూడాను ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు. ముందుగా చూసినటువంటి కొండలరావు, మణికంఠ, సంతోష్ 3 కూడాను వారు మాత్రం జిరాక్స్ షాపులు నిర్వహించినటువంటి జిరాక్స్ షాప్ యజమానులు. 12 మందిని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు 6 నిందితులుగా తేల్చడం వెనకున్నటువంటి సూత్రధారులను విడిచిపెట్టారన్నటువంటి ఒక అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఏడాది రథసప్తమి వేడుకల్లో మునుపెన్నడూ లేని విధంగా ఆలయ ప్రతిష్ఠకు అనుగుణంగానే ఈరోజు వేడుకలు జరిపించాలి. వారం రోజుల పాటు సోమవారం జయంతి వేడుకలు నిర్వహించాలనుకున్నట్టు ప్రభుత్వ ఆకాంక్షల నేపథ్యంలోనే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేశారు. ముందుగానే పోలీసు బలగాలను కూడా మారించారు. అయినప్పటికి కూడాను భక్తులు కేవలం 2 లక్షల మందే వస్తారని ముందస్తు అంచనాలు రూపొందించిన నేపథ్యంలో చేసిన ఏర్పాట్లలో తొక్కిసలాట ఏమీ జరగకపోయినప్పుడు కూడా భక్తులు తాకిడి పెరగడం వెనుకున్నటువంటి అంశం ఏంటనే విషయం జిల్లా ఎస్పీ మాత్రం సీరియస్గా తీసుకున్నారు. 4 గంటలప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట్లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకపోయినప్పటికి కూడాను వివిఐపీలకి ఇచ్చినటువంటి రూట్ ఈసారి మార్చడం. ఎందుకంటే ఆలయ ముఖద్వారం గుండా కాకుండా ఈరోజు ఉత్తర ద్వారం గుండా వివిఐపీలకి దర్శన భాగ్యం కలిగించారు. అంటే సాధారణ భక్తులకు శీఘ్ర దర్శన భాగ్యం కలిగించాలన్నటువంటి నిర్వాహకుల ఆకాంక్షలకు అనుగుణంగా చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఈ నకిలీ పాసుల చలామణి ఎలా అయ్యాయి, ఏదైతే ముందుగానే సాంస్కృతిక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే కోటరామ స్టేడియంలో ప్రముఖ సినీ దర్శకులు తమన్ కార్యక్రమం నిర్వహించారు. ఆ రోజు కూడా వివిఐపీలకు మాత్రం పాసులు ముద్రించడం జరిగింది. ఆ పాసులు కూడా నకిలీ పాసులు అక్కడ చలామణి అయినటువంటి అనుమానాల నేపథ్యంలో రథసప్తమి వేడుకల రోజు కూడా 2 లక్షల మంది భక్తులు మాత్రమే వస్తారని అంచనాలు రూపొందించిన నిర్వాహకులకు అంతు చిక్కని రీతిలో పెద్ద మొత్తంలో భక్తులు రావడం, అది కూడా 500-100 రూపాయలు వివిఐపీలు రోలోకి ఇంత పెద్ద మొత్తంలో భక్తులు ఎలా వచ్చారు, వారి రాకనుకున్నటువంటి నకిలీ పాసులు చలామణి దీనికి దోహదపడిందా అన్న కోణంలో పోలీసులు చేసిన దర్యాప్తులు మాత్రం ముందుగా 12 మంది నిందితులు అదుపులో తీసుకున్నారు. కేవలం 6 మాత్రం నిందితులుగా మాత్రం ఈరోజు అరెస్ట్ చేసి వారిని జైలుకి పంపించారు. కాకపోతే ఈ జైలుకి పంపించాల్సిన విషయంలో కూడాను ముందుగా 41 నోటీసులు ఇచ్చి వారిని స్టేషన్ నుండే ఇంటికి పంపించడం, అరెస్ట్ చేయకపోవడం వెనక పలు అనుమానాలు తలెత్తున్నాయి. ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి చారిత్రక దేవాలయంలో రథసప్తమి వేడుకలో నకిలీ పాసులు చలామణి విషయం మాత్రం
మాత్రం నిర్వాహకులను ఒక రకంగా చెప్పాలంటే బాధించింది. భక్తులకి శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించాలి, వీఐపీలకి వీవీఐపీలకి సముచిత స్థానం కల్పించాలి, డోనర్లకు కూడా అదేవిధంగా ఆ స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలిగించాలి, క్షీరాభిషేక దర్శనం భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసల చలామణి వెనక మాత్రం సూత్రధారులను విడిచిపెట్టారు, కేవలం పాత్రధారులనే అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా నిర్వాహకులే ఇంటి దొంగలై ఉంటారు. ఎవరైతే నకిలీ పాసులు ప్రింట్ చేపించారో వారిని మాత్రం విడిచిపెట్టడం. భవిష్యత్తులో రథసప్తం వేడుకల్లో నకిలీ పాసులు చలామణి యథావిధిగా జరిగేందుకు మాత్రం ఈ అరెస్టులు దోహదపడుతున్నాయి. సూత్రధారులను కనుక అరెస్ట్ చేసినట్టయితే వారికి విధించే శిక్ష ఇటువంటి నకిలీ పాసులు చలామణికి చేయడానికి కూడా భయపడే పరిణామాలు ఉంటాయన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తాను. మరి ఈ విషయంలో వచ్చే రథసప్తం వేడుకల్లో ఈ నకిలీ పాసులు చలామణి ముఠాను అంటే దరిదాపులు రాకుండా ఉండేందుకు అటువంటి కఠినమైన చర్యలు చేపడతారా? సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించేందుకు నిర్వాహకులు చేసినటువంటి ప్రయత్నం ఫలించినప్పుడు కూడాను 100, 500 వీవీఐపీ వీఐపీలు డోనర్ పాసులు నకిలీ పాసులు ఎవరు ముద్రించారు? ఆ ముద్రించిన వెనక సూత్రధారులు ఎవరు? వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ ప్రశ్నలకు పోలీసులే సమాధానం చెప్పాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నకిలీ పాసులు చలామణి ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు మాత్రం సూత్రధారులు విడిచిపెట్టారు. కేవలం పాత్రధారులని అరెస్టు చూపించడం మాత్రం పలు అనుమానాలు దారితీస్తున్నాయి. ఇటువంటి ప్రతిష్టాత్మక దేవాలయంలో రథసప్తమి వేడుకను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 6 రోజులు పండుగ నిర్వహించింది. 25వ తేదీ రాత్రి పెద్ద మొత్తంలో భక్తుల తాకిడి పెరగడం, సామాన్య భక్తులకు మాత్రం శీఘ్ర దర్శన భాగ్యం కలిగిన వీఐపీలు వీవీఐపీలు రోల్లో మాత్రం నకిలీ పాసులు చలామణి కారణంతోనే ఈరోజు తొక్కిసలాట జరగకపోనే భక్తుల తాకిడి పెరిగిందన్నట్టు అనుమానాలు మాత్రం తలెత్తున్నాయి. ప్రస్తుతం సూత్రధారులను విడిచిపెట్టినటువంటి పోలీసులు ఆ దిశగా వారిని కూడా అరెస్ట్ చేసినట్టయితే భవిష్యత్తులో ఈ ఆలయంలో నకిలీ పాసులు చలామణి అన్నటువంటి పదం కూడా వినిపించకపోదు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి ఈ విషయంలో దేవాదాయ శాఖ పోలీసులు కూడాను సూత్రధారులను అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. అరసవల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం.